బ్యూటిఫుల్ బొంబాయి చట్నీయా బాబాయ్, అందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి వేసారంటే అద్భుతమైన రుచిని ఆస్వాదించాల్సిందే. అదరగొట్టేద్దాం వచ్చండి. ముందుగా పావు కప్పు శనగపిండిలో 1 కప్పు నీళ్లు పోసుకుని ఉండలన్నవి లేకుండా శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసి 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరేపాకు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక కొంచెం పసుపు వేసి శుభ్రంగా కలిపేసుకుని మళ్ళీ 1 కప్పు నీళ్లు పోసేసుకోండి. అందులోనే కొంచెం ఉప్పు, సాంబార్ మసాలాను కూడా 1 చెంచాడు తీసుకుని అందులో వేసేయండి. శుభ్రంగా కలిపేసుకుని మరుగుతున్నప్పుడు శనగపైన మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మరుగుతున్న నీళ్ళలో పోసుకుంటూ అస్సలు ఆపకుండా మీడియం ఫ్లేమ్ లోనే అలా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండండి. 2 నిమిషాలు అలాగే కలిపారంటే ఈ చిక్కదనంలోకి వచ్చేస్తుందండి. అప్పుడు స్టవ్ ఆపేసుకుని కొంచెం కొత్తిమీర, అరచక్క నిమ్మకాయ కూడా పిండుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడి వేడి ఇడ్లీ మీద పోసుకుని స్పూన్ తో తీసుకుని తింటే ఉంటుందండి. మన బాల్యంలోని బంధాలని, భావాలని భావితరాలకి బోధించినట్టు ఉంటుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి.